హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీని ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. బీరకాయ కర్రీ అంటే ఇష్టపడిన వారికి కూడా ఇలా గనక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. అంతా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ బీరకాయ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ బీరకాయలను తీసుకున్నాను. బీరకాయ తొక్కను తీసేసిన తర్వాత బీరకాయలని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. చూడండి బీరకాయ ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. లేత బీరకాయలతో కర్రీ చేసుకుంటే ఇక ఆ టేస్టే వేరే, అంత బాగుంటుంది. స్టవ్ పైన బాండి పెట్టుకొని 5 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె బాగా వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ జీలకర్ర ఆవాలు చిరుపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ వచ్చేంత వరకు కాకుండా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఉల్లిపాయలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. ఒక 4-5 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు అన్నింటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి బీరకాయ ముక్కలు ఉడకడం స్టార్ట్ అయింది. ఇందులో నుండి నీళ్లు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ నీళ్లు ఆవిరయ్యేంత వరకు ఈ బీరకాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. నూనెలోనే చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత రుచిగా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. బీరకాయ కర్రీ మామూలుగా తీయగా ఉంటుంది కదా, ఇలా కొంచెం కారం యాడ్ చేస్తే స్పైసీగా చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి కారం మొత్తం అగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీరని చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. బీరకాయ ముక్క సాఫ్ట్గా చూస్తేనే తినాలనిపించే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇది కొంచెం అన్నంతో కలుపుకున్న అన్నం మొత్తం కలిసిపోతుంది, అంత కమ్మగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో బీరకాయలని ఎంత బాగా తింటే మనకి అందులో ఫైబర్, నీరు పదార్థం ఉంటుంది కాబట్టి బీరకాయ ముక్కల్ని ఈ ఎండాకాలం తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. బీరకాయ కర్రీని మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఈ కర్రీ రెసిపీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. Thanks for watching. Bye bye.